Hi friends, now I am telling about national and international important days for the month of March. Yesterday నేను మే మంత్కి రిలేటెడ్ డేట్స్ అని చెప్పాను కదా. టుడే మార్చ్ రిలేటెడ్ డేట్స్ చెప్తానండి. నెక్స్ట్ ఆల్రెడీ మే మంత్ చెప్పాను, ఇప్పుడు మార్చ్ చెప్తున్నాను. ఇంకా పెండింగ్ మంత్స్ అంటే 2020లో పెండింగ్ మంత్స్ జాను, ఫెబ్, ఏప్రిల్ ఇవి నెక్స్ట్ వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. నేను ఫర్దర్గా స్టాటిక్ జీకే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టాపిక్లోకి వచ్చేద్దాం. మార్చ్ ఫస్ట్కి 3 డేస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ జీరో డిస్క్రిమినేషన్ డే, నెక్స్ట్ వన్ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే. దీనికి థీమ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. థీమ్ గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మార్చ్ 1st ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ సివిల్ అకౌంట్స్ డే అండి. ఈ 2020లో సెలబ్రేట్ చేసుకున్న సివిల్ అకౌంట్స్ డే అనేది 42nd సివిల్ అకౌంట్స్ డే. గుర్తుపెట్టుకోండి, మార్చ్ 1st జీరో డిస్క్రిమినేషన్ డే, వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే అండ్ సివిల్ అకౌంట్స్ డే. నెక్స్ట్ మార్చ్ 3rd హియరింగ్ డే. దీనికి థీమ్ డోంట్ లెట్ హియరింగ్ లాస్. నెక్స్ట్ వరల్డ్ వెట్ లైఫ్ డే. ఇది చాలా ఇంపార్టెంట్ డే అండి, వరల్డ్ వెట్ లైఫ్ డే. దీనికి థీమ్ వచ్చేసి సస్టైన్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ వెట్లాండ్స్ అంటారండి. వెట్లాండ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ట్రీటీ అనేది అయ్యింది ప్రీవియస్గా. అది ఏ ఇయర్లో అయింది, ఏ ప్లేస్లో అయింది అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మార్చ్ 4th నేషనల్ సేఫ్టీ డే. నిన్న నేను అడిగాను కదండి, ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డేకి నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే ఎప్పుడు అని చెప్పి, అది కమెంట్ పెట్టమని మళ్ళీ అడుగుతున్నాను. ఇది మార్చ్ 4th ఏమొచ్చి నేషనల్ సేఫ్టీ డే. దీనికి థీమ్ ఎన్హాన్స్ హెల్త్ అండ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ బై యూస్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎన్హాన్స్ హెల్త్ అండ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ బై యూస్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, మార్చ్ 4th నేషనల్ సేఫ్టీ డే. మార్చ్ 7th ఇది ఇంపార్టెంట్, జన్ ఔషధి డే. ఇది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన డేట్. ఇది ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మార్చ్ 7th జన్ ఔషధి డే. నెక్స్ట్ మార్చ్ 8th అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ థీమ్ ఇస్ ఐఎమ్ జనరేషన్ ఈక్వాలిటీ రిలైజింగ్ ఉమెన్స్ రైట్. థీమ్ గుర్తుపెట్టుకోండి, ఐఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్స్ రైట్స్. నెక్స్ట్ మార్చ్ 10th సిఎస్ఎస్ఎఫ్ రైజింగ్ డే. సిఎస్ఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ అండ్ ఫౌండేషన్ ఇయర్ నాకు కమెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ కామన్వెల్త్ డే. తెలుసు కదండి, కామన్వెల్త్ స్పోర్ట్స్ అనేవి ఆఫ్టర్ ఒలింపిక్స్ హైయెస్ట్ హానర్ అనేది కామన్వెల్త్ గేమ్స్కి ఇస్తాం. ఈ కామన్వెల్త్ డే అనేది 2nd month ఇన్ మార్చ్లో సెలబ్రేట్ చేసుకుంటాం. సెకండ్ మండే ఇన్ మార్చ్. నెక్స్ట్ మే 11th సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డే. మే 11th సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డే. అండ్ మార్చ్ 12th సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డే. అండ్ మార్చ్ 12th వరల్డ్ కిడ్నీ డే. ఇది ఇంపార్టెంట్ అండి, వరల్డ్ కిడ్నీ డే. 2nd Thursday of March month is celebrated as World Kidney Day. Theme కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్. థీమ్ గుర్తుపెట్టుకోండి, కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్. నెక్స్ట్ మార్చ్ 13th is celebrated as వరల్డ్ స్లీప్ డే. చాలా బాగుంది కదా, వరల్డ్ స్లీప్ డే కూడా స్లీప్కి కూడా ఒక స్పెషల్ డే ఉంది. మార్చ్ 13th వరల్డ్ స్లీప్ డే అండ్ థీమ్ ఇస్ బెటర్ స్లీప్, బెటర్ లైఫ్ అండ్ బెటర్ ప్లాంట్. బెటర్ స్లీప్, బెటర్ లైఫ్ అండ్ బెటర్ ప్లానెట్. నెక్స్ట్ మార్చ్ 14th పై డే అండి.
పై తెలుసు కదా, మ్యాథమెటికల్ దాంట్లో వస్తుంటుంది, పై ఈక్వల్ టు 22/7 అని చెప్తుంటారు, ఆర్ 3.14 అని కూడా చెప్తుంటారు. ఇది మార్చ్ 14th పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మార్చ్ 15th హ్యాండిక్యాప్స్ డే అండ్ ఆల్సో వరల్డ్స్ కన్జ్యూమర్ రైట్స్ డే. నెక్స్ట్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటామండి. అది ఎప్పుడు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఈ వరల్డ్స్ కన్జ్యూమర్ రైట్స్ డే థీమ్ ది సస్టైనబుల్ కన్జ్యూమర్. నెక్స్ట్ మార్చ్ 18th గ్లోబల్ రీసైక్లింగ్ డే, ఆల్సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే. మార్చ్ 18th గ్లోబల్ రీసైక్లింగ్ డే అండ్ ఆల్సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే. ఇవి డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అది రియల్ లైఫ్లో మీకు ఆ డేట్ అనేది పర్టికులర్గా ఏదైనా స్పెషాలిటీ ఉంటే దాంతో లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, కొంచెం మరీ అంత బండగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గుర్తుపెట్టుకోవద్దు. కొంతమంది చెప్తూ ఉంటారు ఎవ్రీ మంత్ 8 ఉంటే 4 మెంబర్స్ అలా పెద్ద స్టోరీ చెప్తారు. అది అప్పటికి బాగానే ఉంటుందండి, కానీ ఎగ్జామ్లో డెఫినెట్లీ మర్చిపోతాం. సో మీకు మీరుగా గుర్తుపెట్టుకుంటే అవి మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. నెక్స్ట్ మార్చ్ 20 ఫ్రాగ్ డే, తెలుసు కదా ఫ్రాగ్. మార్చ్ 20 సెలబ్రేటెడ్ యాజ్ ఫ్రాగ్ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. దీనికి థీమ్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ టుగెదర్. రీసెంట్గా హ్యాపీనెస్ ఇండెక్స్ రిలీజ్ అయింది, 2020కి రిలేటెడ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిలీజ్ అయింది. అందులో ఇండియా ప్లేస్ ఎంతో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అంటే 74th, 112, 128, 144 ఏంటి ఏ ప్లేస్లో ఉందో ఇండియా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి హ్యాపీనెస్ ఇండెక్స్లో. నెక్స్ట్ May 20 ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్పారో డే, పిచ్చుకలు. దీనికి థీమ్ ఐ లవ్ స్పారోస్. ఆల్సో యుఎన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే. యుఎన్ఓకి అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి 6 ఉంటాయండి, అందులో ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఒకటి. ఈ మార్చ్ 20 అనేది యుఎన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ 6 లాంగ్వేజెస్ ఏంటో, యుఎన్ఓ అఫీషియల్ 6 లాంగ్వేజెస్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూడండి, మార్చ్ 20 మనం 4 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకటి ఫ్రాగ్ డే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే, థర్డ్ వన్ వరల్డ్ స్పారో డే అండ్ ఫోర్త్ వన్ యుఎన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే. నెక్స్ట్ మార్చ్ 21st వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. చాలా డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం సేమ్ మార్చ్ 21st. చూడండి, ఫస్ట్ వన్ ఇస్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. నెక్స్ట్ వరల్డ్ ఫారెస్ట్ డే, ఇది ఇంపార్టెంట్ అండి. వరల్డ్ ఫారెస్ట్ డే, దీని థీమ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ వరల్డ్ పోయట్రీ డే, ఫోర్త్ వన్ వరల్డ్ పిపెట్రీ డే అండి, అంటే తోలు బొమ్మలు ఉంటారు కదండి, దానికి రిలేటెడ్ డే. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ రెసికల్ డిస్క్రిమినేషన్. రెసికల్ డిస్క్రిమినేషన్ మీన్స్ అంటరానితనంని ఎలిమినేట్ చేసే డే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నౌరోజ్ డే. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 కూడా ఏది ఇంపార్టెంట్ లేదు కాదు, అన్నీ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే, వరల్డ్ ఫారెస్ట్ డే, థీమ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ, వరల్డ్ పోయట్రీ డే, వరల్డ్ పిపెట్రీ డే, ఎలిమినేషన్ ఆఫ్ రాసికల్ డిస్క్రిమినేషన్ డే అండ్ ఇంటర్నేషనల్ నౌరోజ్ డే. నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మార్చ్ 20న స్పారో వస్తే మార్చ్ 21st ఫారెస్ట్ వస్తుంది, అలా గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ వెంటనే మార్చ్ 22nd వాటర్. స్పారో ఎక్కడ ఫారెస్ట్లో ఉంది, ఫారెస్ట్లో ఏం చేస్తుంది, వాటర్ తాగుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఒక రిలేటెడ్గా మార్చ్ 20, 21, 22. మార్చ్ 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే. మార్చ్ 22nd వరల్డ్ వాటర్ డే, వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ మార్చ్ 23rd వరల్డ్ మెట్రలాజికల్ డే. అండ్ ఇది మార్చ్ 23rd ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ మైట్రీస్ డే అండి. మైట్రీస్ డే
ఇది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని ఒకేసారి హ్యాంగ్ చేస్తారు కదండి. దీన్ని అందుకే ఈరోజు అమరవీరుల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనికి సేమ్ డే వేరే డేట్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అది గాంధీజీ డెత్ డే. అది ఎప్పుడో ఏ డే సెలబ్రేట్ చేసుకుంటామో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ March 24th వరల్డ్ టీబీ డే. వరల్డ్ టీబీ డే థీమ్ ఇట్స్ టైమ్. ఇఫ్ యూ అంటే మీకు అయితే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ అట్లీస్ట్ థీమ్స్ ఉన్నవైనా సరే నోట్ చేసుకోండి, లేకపోతే మర్చిపోతాం. అది ఇంకేమీ లేదు. చాలా ఉంటాయి కదా డేట్స్. 365 డేస్కి ఒకటి ఇంపార్టెంట్ డేట్ ఉంటుందండి. వాడు ఎగ్జామ్లో ఏమి ఇస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది ఇంపార్టెంట్ కాదు అనడానికి ఇక్కడ ఏమీ లేదు. సాలిడ్. నెక్స్ట్ March 25th is celebrated as International Solitary Day. నెక్స్ట్ March 26th నేషనల్ డే ఆఫ్ బంగ్లాదేశ్ నేషనల్ డే అండి. నెక్స్ట్ బంగ్లాదేశ్ నేషనల్ సాంగ్ అమర్ సోనార్ బాంగ్లా. ఇది ఎవరు కంపోజ్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో కంపోజ్ చేసిన వాళ్ళ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి మోస్ట్ పాసిబుల్. ఎందుకంటే ఇది సగం ఉంది. March 1st నుంచి 31st వరకు ఎవ్రీ డేకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. March 1 నుంచి 10 వరకు చూసిస్తే అయిపోతుంది కదా. ఎక్కడిస్తాడో మనం చెప్పలేము. ఏది చేసినా కంప్లీట్గా చేయాలి లైఫ్లో. అది చదువు అయినా ఇంక ఏ పని అయినా సరే కంప్లీట్గా చేయాలి. వన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ March 27th వరల్డ్ థియేటర్ డే అనేది March 27th సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ March 28th is celebrated as షిప్పింగ్ డే. లాస్ట్ వన్ March 31st is celebrated as International Gender of Disability and World Backup Day and also International Drug Changer Day. ఇవండి కంప్లీట్ మార్చ్ మంత్ రిలేటెడ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ద స్పెషాలిటీస్ అండ్ రిలేటెడ్ థీమ్స్. మ్యాక్సిమం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మిస్ అయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకా ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి. మ్యాథ్స్ యూజ్ అవుతుంది, డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్ ఫర్ ద డే.